మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఎంపీ విపిఆర్ మైనింగ్ కంపెనీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ స్థాపించడానికి ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమతినిచ్చింది. దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించనున్నారు ఎంపీ. 2000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తుంది ప్రభుత్వం. అయితే క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ వస్తే నెల్లూరు జిల్లాకు మేలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలోనూ గనుల యాజమానులతో కూడా ఎంపీ వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ స్థాపించడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేయడం, విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా పేరిట ఉన్నటువంటి కంపెనీకి 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమ పెడుతుందంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే దీనివల్ల దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక ప్రీసౌల్ అగ్రో ఇండస్ట్రీస్ అనేటువంటి మరో సంస్థ కూడా 330 కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో ఒక పరిశ్రమను కూడా స్థాపించబోతుందట. అయితే విపిఆర్ మైనింగ్ ఇండస్ట్రీ గురించి 1.5 సంవత్సరం క్రితం చాలా హడావుడి కూడా జరిగింది. ఆ పేరుతో క్వార్ట్జ్ గనుల యజమానులను రాచి రంపాన పెట్టారంటూ కూడా ఆరోపణలు రావడం, ఇక అన్ని గనులు మా నియంత్రణలోనే ఉండాలి, మొత్తం ఖనిజాలను మేం చెప్పిన ధరకు మాత్రమే అమ్మాలి అనేటువంటి ఒత్తిడి తెచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా సాగడం, దీనిపైన పెద్ద వివాదమే నడిచింది. అయితే ఆ వివాదాన్ని తట్టుకోలేక నేను మైనింగ్ కార్యకలాపాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను అని బహిరంగ ప్రకటన చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు దానిపైన పునరాలోచన చేయడం, మళ్ళీ దానిపైనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం జిల్లా రాజకీయాలు కీలక చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని తెర మీదకు కూడా తీసుకుని రావడం జరిగినాయి. క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ వస్తే జిల్లాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. కానీ అది గనుల యజమానుల గొంతు కోసేదిగా ఉండకూడదని, మరొకసారి విపిఆర్ అటువంటి తప్పు చేయబోరంటూ కూడా చాలా మంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా ఈ ప్రభుత్వ అనుమతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే కీలక ఆదేశం ఉందో జిల్లా రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. సో ఎలా చూడాలంటే రీసెంట్ అప్డేట్స్ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 2019లో ఆయన జిల్లాలో కీలక పాత్ర పోషించారు. అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కానీ, అటు జిల్లాలో 10 సీట్లు వైఎస్ఆర్సీపీ సాధించారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా విపిఆర్ ఒక పారిశ్రామికవేత్త, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు పారిశ్రామికవేత్తగా ఇటు రాజకీయ నేతగా రాణిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వేమిరెడ్డి సంబంధించిన మైనింగ్ వ్యవహారాలు, మైనింగ్ కంపెనీ వ్యవహారాలు గతంలో తీవ్ర వివాదం రేపిన నేపథ్యం చూసాం. ఎందుకంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో మైనింగ్ వ్యాపారులని బెదిరించారు. మైనింగ్ వ్యాపారులు ఒకే రేటు పెట్టాలి, ఆ మైనింగ్ కూడా వార్తకు సంబంధించిన వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో జరగాలి, తాను ఫిక్స్ చేసిన రేటుకే యజమానులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాకా ఒకనొక పరిస్థితిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను మైనింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని, తాను మైనింగ్ నుంచి తప్పుకున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించడం, ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి దంపతులు కలవడంతో జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం వస్తున్నందుకు ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మునుగోలు మండలంలో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ స్థాపించడానికి ఆయనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టే యోచనలో వేమిరెడ్డి ఉన్నారు. మరోపక్క దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఏదైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆ యోచనలో ప్రభుత్వం కూడా ఆలోచించింది. అయితే ఆయనకు ఎట్టకేలకు క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమకు అనుమతి. అంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాం, గత ప్రభుత్వ హయాంలో వేమిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు చూసాం. మళ్ళీ అలాంటి ఆరోపణలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చని జిల్లా రాజకీయాలు చర్చ సాగుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విపిఆర్ మైనింగ్ కంపెనీ ఈ నెల్లూరు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించింది. దాదాపు 1.5 సంవత్సరం జిల్లాలో మైనింగ్ వ్యవహారాలన్నీ తమ చెప్పు చేతుల్లో ఉండాలంటూ వేమిరెడ్డికి సంబంధించిన నాయకులు, వేమిరెడ్డికి సంబంధించిన అనుచరులు హడావుడి చేశారనేది నెల్లూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరిగింది.
క్వార్జ్ యజమానులని ఒక రకంగా బెదిరించారు. క్వార్జ్ యజమానులు తాము చెప్తున్న రేటుకే ధర ఉండాలి అనే విషయంలో కూడా ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. వీటిపైన పెద్ద వివాదం నడిచింది. ఒకనొక స్టేజ్లో ఎంపీ వేమిరెడ్డి గారు కూడా వేమిరెడ్డి కూడా తాను మైనింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ప్రకటన కూడా చేశాడు. అయితే తర్వాత జరిగిన అంశాలు ఆయన తన మనసు మార్చుకోవడంతో మళ్ళీ మైనింగ్ క్వార్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే క్వార్జ్ ఆధారిత పరిశ్రమలు ఏర్పడడం వల్ల జిల్లాకు ఆదాయం పెరుగుతుంది, జిల్లాకు మేలు జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దాదాపు 2000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న చిన్న మైనింగ్ క్వార్జ్ యజమానులను బెదిరించకూడదు. గతంలో ఆయన బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది నిజమా కాదా అనే అంశాలు పక్కన పెట్టి ఒకనొక స్టేజ్లో విమర్శలు రావడంతోనే ఆయన మైనింగ్ వ్యవహారం తప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే VPR పెద్ద పారిశ్రామికవేత్త అనేది నెల్లూరు జిల్లా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎంపీ కాకముందు కూడా 2019లో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ మారారు, టీడీపీ నుంచి గెలిచారు. గెలవక ముందు కూడా ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆయన రాజకీయాలకు రాకముందు కూడా చాలా వరకు మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, జిల్లాలో అభివృద్ధి పనులు కానీ, స్కూల్ డెవలప్మెంట్లు చేయడం కానీ సొంత నిధులతో వెచ్చించిన ఘనత VPR కుటుంబానికి ఉంది. అయితే అలాంటి VPR పైన ఏదైతే మైనింగ్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పైన విమర్శలు రావడం, ఒకనొక స్టేజ్లో ఆయన మైనింగ్ నుంచి తప్పుకునే పరిస్థితి. అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉండడం దాదాపు 2 ఏళ్ల తర్వాత నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ పరిశ్రమకు అనుమతి ఇవ్వడం, VPR మైనింగ్ ఇండస్ట్రీకి అనుమతి కూడా లభించింది. మునుగోడు మండలంలో క్వార్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. VPR మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఉన్న కంపెనీ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. మరోపక్క 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. మరోపక్క మరో కంపెనీ కూడా నెల్లూరు జిల్లాలో వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. విశాల ఆగ్రో ఇండస్ట్రీస్ అనే మరో సంస్థ కూడా దాదాపు నెల్లూరు జిల్లాలో 330 కోట్లు పెట్టుబడి పెడుతుందనే సమాచారం వినిపిస్తుంది. అయితే కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ సరళీకృత విధానం తీసుకొచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో VPR కంపెనీ మరోసారి క్వార్జ్ ఆధారిత పరిశ్రమ వ్యవహారంలో వేలు పెట్టింది. జిల్లాలో దాదాపు 2000 మందికి ఉద్యోగాలు, 500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారనే సమాచారం జోరుగా అనిపిస్తుంది. ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో VPR సంబంధించిన అనుచరులు, కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా మైనింగ్ వ్యవహారాలకు దూరంగా ఉన్న VPR మరోసారి క్వార్జ్ ఆధారిత పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం జిల్లాకు శుభసూచకం అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో క్వార్జ్ ఆధారితమైనటువంటి పరిశ్రమ స్థాపించడానికి లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడం, పరిముఖంగా VPR మైనింగ్ ఇన్ఫ్రా పేరుతో ఉన్నటువంటి ఈ కంపెనీకి 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారీ పరిశ్రమను కూడా పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. దీనివల్ల 2000 మందికి ఉపాధులు వస్తాయని కొరకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లుగా ప్రభుత్వం అంచనా వేయడం. అయితే ప్రీసౌల్ అగ్రో ఇండస్ట్రీస్ అనేటువంటి మరో సంస్థ కూడా 330 కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయబోతుందనేటువంటిది వార్త జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇదిలా ఉంటే VPR మైనింగ్ ఇండస్ట్రీస్ గురించి 1.5 సంవత్సరం క్రితం దాదాపు హడావుడి సాగింది. ఆ పేరుతో క్వార్జ్ గనుల యజమానులను రాచి రంపాన పెట్టారు. సో అన్ని గనులు కూడా మా నియంత్రణలోనే ఉండాలి, మొత్తం ఖనిజాన్ని మేము చెప్పిన ధరకు మాత్రమే అమ్మాలి అనేటువంటి ఒత్తిడి కూడా తీసుకురావడం పైన ఆరోపణలు కూడా రావడం, దీనిపైన పెద్ద వివాదమే నడిచింది. అయితే ఈ వివాదాన్ని తట్టుకోలేక నేను మైనింగ్ కార్యకలాపాలకి పూర్తిగా దూరంగా ఉంటున్నాను, తప్పుకుంటున్నాను బహిరంగంగానే ప్రకటించారు వేమిరెడ్డి. కానీ ఇప్పుడు దానిపైన పునరాలోచన చేసి మళ్ళీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం జిల్లా రాజకీయాల్లో కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది.